అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 14. నీ వెలుగు నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. 43వ కీర్తన 3వ వచనం. 12 ప్రశస్త రత్నములు కలిగిన న్యాయ విధాన పథకం వెనుక ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలను. నిర్గమకాండము 28:30. ఏ సమయమందైనను ఏ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమును గుర్చేనను ప్రధాన యాజకుడు ఈ 2 రాళ్ల సహాయముతో దేవుని చిత్తమును కనుగొనును. సంఖ్యాకాండము 27:21. ఈ 2 రాళ్ళు ఏ విధంగా పనిచేసినవో అన్నది ఒక మర్మము. ప్రధాన యాజకుడు తప్ప వాటిని ఎవరూ కనుగొనలేరు. ప్రధాన యాజకుని వస్త్రములన్నిటిలో అవి మిక్కిలి ప్రాధాన్యత గలవి. పాత నిబంధన కాలములో దేవుని చిత్తమును కనుగొనుటకు అవే సాధనములు. అందుచేతనే దావీదు ప్రధాన యాజకుడు అబ్యాతారును ఏఫోదులోని ఊరీము తుమ్మీము ద్వారా దేవుని చిత్తమును కనుగొనుటకు దానిని తెమ్మని ఎడతెగక అడుగుచుండేవాడు. 1 సమూయేలు 23:2, 4, 9, 11 వచనములు. దావీదు అదుల్లాం గుహలో దాక్కున్నప్పుడు కష్టములలో బాధలలో ఉన్నవారు ఆ గుహలో అతని యొద్ద ఉండుటకు వచ్చిరి. అక్కడనే దావీదు దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరగగలిగాను. ఆ గుహలో నుండియే దావీదు 34, 57, 107, 108 కీర్తనలను రాసెను. అక్కడ అతడు దేవుని ప్రణాళికను కనుగొను రహస్యమును నేర్చుకున్నాను. ఏఫోదు 2 రాళ్ళు కలిగిన న్యాయ విధాన పథకము ద్వారా దావీదు చిన్న విషయంలో కూడా దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఆరంభించను. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15 నుండి 12వ వచనం. అందరికీ ఆ ఆధిక్యత అందుబాటులో ఉన్నది. కానీ కొద్దిమంది మాత్రమే ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి దేవుని చిత్తమును కనుగొనేవారు. తరచుగా మన పరిస్థితి కూడా అంతే. మనం అనేక పొరపాట్లు చేసి అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాత, ఓ ప్రభువా, ఈ దినమున నీ చిత్తమును కనుగొనుటకు నాకు సహాయం చేయము అని అందుము. ఈ పాఠమును మొట్టమొదటిలోనే మనం నేర్చుకునవలను. యేసుక్రీస్తు ప్రభువే జీవించుచున్న మన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనమందరము ఆయన ద్వారా దేవుని చిత్తమును కనుగొనగలం. మనము మోకరించి తన చిత్తమును చూపించమని విశ్వాసముతో దేవుని ప్రార్థించవలను. ఉదాహరణకు, మనం బజారుకు వెళ్ళినప్పుడు మన సమయంలో పాడు చేసుకోవాలని అవసరం లేదు. సామాన్యముగా జరుగునట్లు చివరిలో దుకాణదారుని ద్వారా మోసగించబడని అవసరం లేదు. మనం కేవలం, ప్రభువా, నేను ఫలాని వస్తువులను కొనదలుచుకొని ఉన్నాను, నన్ను సరైన దుకాణమునకు తీసుకుని పోయి నేను నా సమయమును, ధనమును, శక్తిని పాడు చేసుకొనకుండానట్లు సహాయం చేయమని ప్రార్థించిన యెడల ఆయనే మన పక్షమున బాధ్యత వహించును. బేరమాటలో సమయం వ్యర్థపుచ్చని అవసరం లేదు. మనం నష్టపడిన దానిని బట్టి బాధపడిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్.